క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం చాలా దారుణమని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. రాజమహేంద్రవరం మంచిరా కన్వెన్షన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోర్టుల వ్యవహారాలు, కొలీజియం జడ్జిల నియామకం, బదిలీల విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని సవరించైనా మళ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. మోదీ, చంద్రబాబు, జగన్ 3-in-1 అని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని విషయంలో అసెంబ్లీలో ఆమోదించిన, పార్లమెంటులో పెట్టిన చెల్లుబాటు కాదన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలన చాలా అధ్వాన్నంగా ఉందని, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029లో దళితులు దేశాన్ని శాసించబోతున్నారని పేర్కొన్నారు. అయ్యా, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్వానంగా ఉంది. ఆయన నిక్కరు ఊడిపోతూ ఉంది. నిన్న గుంటూరులో ఉన్నాను. మరి వచ్చినటువంటి డబ్బంతా, అప్పులంతా తీసుకెళ్ళి గుంటూరులో ఖర్చు పెట్టుకుంటున్నాడు. అమరావతి వాళ్ళే అంటున్నారు ఇది కమ్మరావతి అని. అమరావతి అని ఎవడంటే ఆయనేమో దేవతల రాజధాని అంటున్నాడు. నాకైతే ఒక్క దేవత కనిపించలేదు. కనీసం 20-30 సార్లు వెళ్ళారు. అది ఎట్టి ఆయన అనుకుంటున్నాడు శాసనాలు అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రాన, మోడీ సంతకం పెట్టినంత మాత్రాన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన ఊహల్లో ఉన్నాడు, ఊహా ప్రపంచంలో. చంద్రబాబు నాయుడు చేసే పనులు అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు రాజధాని నగరంగా. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు, మరి రాయలసీమ వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. మరి అది ఎక్కడన్నా పెట్టేది 1000 ఎకరాల్లో చాలని రాఘవులు చెప్తే 1,00,000 ఎకరాలు అవసరమా? భూములు అమ్ముకుంటున్నాడు, రైతుల భూములు 100 ఎకరాలు 99 రూపాయలకి ఇచ్చాడు ఒక ఆయనకి లీజుకి. 99 రూపాయలు 100 ఎకరాల భూములు. మరి కర్రతుమ్మ చెట్లు కొట్టేదానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు మా ఊరు అబ్బాయి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు 3-in-1, ఏం అనుమానం లేదు. మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు మోడీలాగా. ఈరోజు బిలియనీర్ అయ్యాడు. ఎలా వచ్చింది డబ్బు? జగన్మోహన్ రెడ్డి కూడా చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, బిలియనీర్ అయ్యాడు. ఎలా వచ్చింది డబ్బు? ప్రజల డబ్బు కాదా? ఏమన్నా కష్టపడి చెమటోడ్చి మరి ఏదన్నా కష్టపడి సంపాదించుంటే చెప్పొచ్చు ఆయన, నేను ఎక్కడ కష్టపడ్డాను. ప్రజల డబ్బును దోచుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డిలకే దక్కిందని తెలియజేస్తూ ఒక్క మాటలో చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను ఖండిస్తున్నాను. సుప్రీంకోర్టు ఎస్సీలకు ఎస్సీ క్రిస్టియన్ స్టేటస్ను ఖచ్చితంగా వాళ్ళకి దళిత స్టేటస్ని ఇప్పించేదానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ